లోకప్ డెత్ కేసు ఒక కుటుంబానికి పరిమితమైన అంశం కాదన్నారు మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ కేసు సమాజంపై జరిగిన దాడి అని అన్నారు. దోషులకు శిక్ష పడే వరకు పోరాడతామని చెప్పారు. ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ కోరుతూ పిల్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో పారదర్శక విచారణ జరగాలని కోరుతున్నామన్నారు పొన్నవోలు. నేరం చేసిన వారు ఎంతటి వారైనా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. తాము అన్ని విషయాలను కోర్టు ముందు ఉంచుతామని, త్వరలోనే తీర్పు వస్తుందని ఆయన అన్నారు. ఈ అఫెన్స్లో, ఈ క్రూరాతి క్రూరమైనటువంటి నేరంలో ఖచ్చితంగా నిజమైనటువంటి ముద్దాయిలు కోర్టుకి ముందర నిలబడేటట్టు ఖచ్చితంగా చేస్తాం. ఇది తప్పదు. సో ఎవరు తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పించుకున్నా వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళ తరఫున అడ్వకేట్స్ వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పుకునేందుకు హక్కు ఉంది. కానీ ప్రాసిక్యూషన్కి మటుకు ముద్దాయిల్ని సైడ్ చేయడం అనేది లేదు. అది చరిత్రలో ఒక ముద్దాయికి ప్రాసిక్యూషన్ వర్గం నిలబడద్దంటే అది లేదు. కానీ విత్ ఎ ఫసాద్, ఆ ఫసాద్ వేసుకొని వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు ఎవిన్స్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కేస్.